అసలు హీరో విడా స్కూటర్లలో ఒక్క విషయం చాలా బాగా ఉంటుంది. ఏంటంటే ఆ బండ్లు ఉపయోగపడే బండ్లు, ప్రీమియం కాదు, టెక్ ఫీచర్లు లేవు, క్వాలిటీ కూడా అంతంత మాత్రమే, జస్ట్ ఉపయోగపడే బండ్లు. ఇవాళ హీరో విడా VX2 ప్లస్లో బాగున్న విషయాలేంటి, బాలేని విషయాలేంటి, రెండిట్లోనూ బెస్ట్ నుంచి వర్స్ట్ దాకా ఆర్డర్లో మాట్లాడదాం. ఫస్ట్ అయితే పాజిటివ్స్తో మొదలెడదాం. ఫస్ట్ ఇది వాల్యూ. ఈ ప్రైస్ పాయింట్లో అసలు ఈ బండి వచ్చేసి 1,30,000 ఎక్స్షోరూమ్ ప్రైస్లో వస్తుంది ఇక్కడ బెంగళూరులో. 3.4 kWh బ్యాటరీ ప్యాక్, ఐడీసీ రేంజ్ వచ్చేసి 142 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తుంది. ఈ బండిని నేను రేంజ్ టెస్ట్ చేసినప్పుడు ఎకో మోడ్లో సోలో రైడ్లో 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. కాస్త నెమ్మదిగా నడిపితే 110 కిలోమీటర్ల రేంజ్ కూడా ఇందులో నుంచి లాగవచ్చు. అయితే పిలియన్ ఉంటే రేంజ్ వచ్చేసి 10% తగ్గుతుంది. ఛార్జ్ ఎప్పుడన్నా తక్కువ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఉంది. 10 నిమిషాలు టక్కుమని ఛార్జ్ యాడ్ చేసుకోవడానికి. వీటి కోసం గాను వీళ్ళ హీరో విడా ఛార్జర్లు ఉన్నాయి, ఏథర్ ఛార్జర్లు ఉన్నాయి, బోల్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రైసింగ్ చూస్తే ఏథర్ ఛార్జర్ 1.2 రూపీస్ ప్లస్ GST అవుతుంది ప్రైసింగ్ అప్డేట్ అయిన తర్వాత నుంచి. ఇంకా బోల్ట్ వాళ్ళ ఛార్జర్లు అయితే సుమారుగా 10 నుంచి 15 రూపాయలు అవుతుంది పర్ యూనిట్. అయితే వీళ్ళ హీరో విడా ఛార్జర్లలో ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి యాప్లో కానీ వీళ్ళ వెబ్సైట్లో కానీ క్లారిటీ లేదు. ఈ ప్రైసింగ్ గురించి కాస్త సింపుల్గా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. అయితే VX2 ప్లస్ని మీరు ఏ ఫాస్ట్ ఛార్జర్లో అయినా ఛార్జింగ్ పెడితే 20% నుంచి 80% దాకా 50 రూపాయల కంటే తక్కువే అవుతుంది. ఇప్పటికైతే ఆ బోల్ట్ కోసరం, విడా కోసరం, ఏథర్ కోసరం రకరకాల యాప్స్, మల్టిపుల్ యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి ఫోన్లో. ఒకవేళ మీ దగ్గరలో ఫాస్ట్ ఛార్జర్ లేదు అన్నవేళ స్కూటర్ల బ్యాటరీని బయటికి తీసి ఎక్కడ వీలైతే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో కావచ్చు, లేదా ఎక్కడ 3 పిన్ సాకెట్ దొరికినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. గ్రేట్ ఆన్ పేపర్, ఐడియా అదిరిపోయింది. కానీ దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కాసేపట్లో మాట్లాడతా. సెకండ్ది, ఇందులోని పెర్ఫార్మెన్స్ 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి: ఈకో, రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఈకో మోడ్ అండ్ రైడ్ మోడ్ చాలా లీనియర్గా ఉంటుంది, కంఫర్టబుల్ యాక్సిలరేషన్ ఇస్తుంది, సిటీలో టౌన్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి సేమ్ లైక్ హీరో విడా VX2 గోలో ఇచ్చిన పెర్ఫార్మెన్సే ఇస్తుంది. వాటి గురించి, హీరో విడా VX2 గో గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. క్విక్ యాక్సిలరేషన్ కావాలి, ఆ కిక్ కావాలి, ఆ పెర్ఫార్మెన్స్ కావాలి అంటే ఇందులో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. అందులో కేవలం 3.1 సెకండ్స్లో 0 to 40 kmph చేరుకోవచ్చు. 80 kmph ఇందులోని టాప్ స్పీడ్. ఒకవేళ క్విక్ యాక్సిలరేషన్తో ఒక చిన్న ఓవర్టేక్ చేయాలి అన్న వేళ ఆ ఫ్యూ సెకండ్స్ కి కాస్త యాక్సిలరేషన్ కావాలి అంటే ఇందులో బూస్ట్ మోడ్ కూడా ఉంది. కానీ అది రేంజ్ ని తాగేస్తుంది. కానీ ఆ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ వెరీ స్వీట్. ఇంకా దీని గ్రేడబిలిటీ కూడా బాగుంది. 18 degrees ఎటువంటి స్లోప్ లో అయినా ఈ 3 రైడింగ్ మోడ్స్ లోనూ బండి ఎక్కేస్తుంది. ఇంకా మూడవది ఇందులోని సస్పెన్షన్. ఫ్రంట్ టెలిస్కోపిక్ అండ్ రేర్ వచ్చేసి హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్. ఇది వరకు వచ్చే V1 అండ్ V2 స్కూటర్లతో పోలిస్తే ఈ VX2 స్కూటర్లలో సస్పెన్షన్ సెటప్ ని బాగా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇది సాఫ్ట్ గా, కంఫర్టబుల్ గా ఉంటుంది, బండి కంట్రోల్లో ఉంటుంది అతి ముఖ్యంగా. ఇంకా ఫోర్త్ది ఇందులోని స్టోరేజ్. ఫ్రంట్ లో వచ్చేసి 4.8 లీటర్స్ ఓపెన్ గ్లో బాక్స్ వస్తుంది. సీట్ కింద 27 లీటర్స్ స్టోరేజ్. ఇది నాకు తెలిసి హీరో విడా స్కూటర్లలో చాలా మంచి ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగే స్కూటర్లలో రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చే స్కూటర్లు ఉన్నాయి. అయితే ఒకటి అందులో స్టోరేజే రాదు, లేదా స్టోరేజ్ వచ్చింది అంటే బ్యాటరీని బయటికి తీయడమే చాలా కష్టంగా ఉంటుంది. జస్ట్ ఒకసారి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ని చూడండి. బ్యాటరీస్ ని చాలా ఈజీగా బయటికి తీసే విధంగా పెట్టారు. బ్యాటరీస్ బిల్డ్ కూడా బాగుంటుంది, కానీ స్టోరేజే లేదు, ధర చాలా ఎక్కువ. ఇప్పుడు ఆ స్కూటర్ కి ఏమైందో మనందరికీ తెలుసు. కనుక విడాలో వచ్చే స్టోరేజ్ ఖచ్చితంగా అభినందనీయం. ఇంకా తర్వాత ఇందులో వచ్చే బ్రేకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్ వచ్చింటే చాలా బాగుండేది, కానీ ఇట్లా కూడా బాగానే ఉంది. స్ట్రాంగ్ బ్రేకింగే, ఒక రిలయబుల్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇంకా సిక్స్త్ది ఇందులో వచ్చే రీజనరేషన్. VX2 ప్లస్లో కోస్టింగ్ రీజనరేషన్ ఉంటుంది. అవును, ఇందులో రీజనరేషన్ ఉంది. ఒకవేళ మీరు ఈ బండి నడిపినప్పుడు అసలు గమనించనే లేదే అన్నా కూడా పర్వాలేదు, అంత వీక్గా ఉంటుందన్నమాట. అసలు రేంజ్ యాడ్ అవ్వదు. ఏదో ఒక 2-3 kmph అటు ఇటు స్పీడ్ కరెక్షన్స్ చేసుకోవాలి అంటే ఉపయోగపడుతుంది. అండ్ ఎటువంటి జర్కీ రైడ్ ఇవ్వదు కనుక ఓకే. ఇంకా తర్వాత ఇందులో బిల్డ్ క్వాలిటీ, ఇది కాస్త మిక్స్డ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే పాజిటివ్స్ మాట్లాడదాం. ప్రీవియస్ V1 అండ్ V2 స్కూటర్లతో పోలిస్తే ఈ VX2 యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగా మెరుగుపరిచారు. బండి బాగా సాలిడ్ గా ఫీల్ అవుతుంది.
సింగిల్ సీట్ చేశారు, కంఫర్టబుల్ గా ఉంటుంది. హ్యాండిల్ కంట్రోల్స్ కూడా సాఫ్ట్ గా చేశారు, చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయాలన్నా అలా క్లిక్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సీట్ లో వచ్చే స్టోరేజ్ లో చాలా హోల్స్ ఉండేవి ఇది వరకు. దాంతో ఎప్పుడు వర్షం పడ్డా బూట్లలో వచ్చేసి నీళ్లు చేరిపోయేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసారు. సో బాగుంది. ఇంకా డిబేటబుల్, కాస్త మనం ఆర్గ్యూ చేయొచ్చు ఏంటంటే ఈ స్కూటర్ల ఫ్రంట్ అండ్ రేర్ ఇండికేటర్స్ రెండు కూడా ఈ బ్లాక్ ప్లాస్టిక్ కేసింగ్ లో పెట్టేశారు. దానివల్ల ట్రాఫిక్ లో ఫిజికల్ డ్యామేజ్ లేవి అవ్వకుండా కాపాడుతుంది కాబట్టి ఫైన్, ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీస్ యొక్క బిల్డ్ కూడా బాగానే ఉంటుంది, సేఫ్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా లాస్ట్ గా వీళ్ళ విడా యాప్ టర్న్ బై టర్న్ నావిగేషన్ పెట్టుకోవచ్చు, అది డాష్ బోర్డ్ లో చూపిస్తుంది. బ్లూటూత్ కంట్రోల్స్, స్కూటర్ జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు, లేదా పింగ్ మై స్కూటర్, సేఫ్టీ అలర్ట్స్ ఆర్ రిమోట్ ఇమ్మొబిలైజేషన్, ఇటువంటి ఫీచర్లు ఉన్నాయి. అసలు ఈ యాప్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 దాకా సంవత్సరం పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత నుంచి అంటే ఇప్పుడు 1000 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కట్టాలి. పాజిటివ్స్ గ్రేట్, చాలా బాగున్నాయి. కానీ అసలు విషయం నెగిటివ్స్ లో ఉంది, అది మాట్లాడదాం. ఫస్ట్ దీంట్లోని బిల్డ్ క్వాలిటీ. ప్లాస్టిక్స్ అస్సలు బాగుండవు. చాలా చోట్ల ప్లాస్టిక్ చాలా వీక్ గా ఉంటుంది అండ్ షార్ప్ ఎడ్జెస్ ఇస్తూ ఉంటుంది. చాలా త్వరగా పాతదైపోతుంది. బండి బ్యాటరీస్ యొక్క కేసింగ్ చాలా బాగుంది, కానీ ఆ బ్యాటరీస్ పెట్టిన ప్లాస్టిక్ కేసింగ్, దాని లిడ్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. ఆ లిడ్ యొక్క లాకింగ్ మెకానిజం అయితే స్ప్రింగ్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. నొక్కి లాక్ అండ్ అన్లాక్ చేయాలి, కాస్త శ్రమ, అంత ఈజీ కాదు, కాస్త కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సింపుల్ మెకానిజమే కానీ బిల్డ్ బాలేనందువలన కాస్త ఎక్కువ టైం పడుతుంది. దాన్ని ఇంకాస్త ఈజియర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. సెకండ్ది ఛార్జింగ్. అసలు ఈ బండిలో చాలా బాగున్న విషయమే విధాలుగా ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్పి, కానీ అవి ఏవి కూడా అంత ఈజీ కాదు. స్కూటర్ని రెగ్యులర్ గా ఛార్జింగ్ పెట్టాలి అంటే సీట్ తీసి ఆ ప్రొప్రైటరీ సాకెట్ లో చార్జర్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ స్టార్ట్ అయినాక సీట్ క్లోజ్ చేసి లాక్ చేయాలి. ఇందులో ఇలా కేబుల్ పంపించదగ్గ హోల్ ఒకే ఒకటి ఉంటుంది కాబట్టి ఆ కేబుల్ మాత్రమే పంపగలం. చార్జర్ ని బూట్ లో పెట్టి లాక్ చేసుకోలేము, చార్జర్ ని బయటే పెట్టాలి. సెకండ్ది బ్యాటరీస్ ని బయటకు తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు, కానీ ఒక్కో బ్యాటరీ 13 కిలోల బరువు. బ్యాటరీస్ ని ఒక్కొక్కటిగానే ఛార్జింగ్ పెట్టుకోవాలి. రెండింటిని ఒకటేసారి పెట్టుకోవాలి అంటే ఒక డాంగిల్ ఎక్స్ట్రా కొనుక్కోవాలి. ఇంకా ఫాస్ట్ చార్జర్లు ఉన్నాయి, కానీ వీళ్ళ హీరో విడా చార్జర్లే ఎన్నో చోట్ల కరెక్ట్ గా పనిచేయట్లేదు. ఇంకా వీళ్ళ విడా చార్జర్లే చాలా చోట్ల పనిచేయట్లేదు. ఏథర్ గిడ్ యొక్క చార్జర్లలో ఒక్కోసారి ఛార్జింగ్ అవుతుంది, ఒక్కోసారి ఛార్జింగ్ అవ్వదు. ప్రస్తుతానికైతే 3 డిఫరెంట్ యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో ఇది కూడా కాంప్లికేటెడ్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బండిలో Type 7 ఛార్జింగ్ కనెక్టర్ ఉంది. మనం దాంతోనే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకుంటాం. అదే ఛార్జింగ్ కనెక్టర్ తో హోమ్ ఛార్జర్ ని ఎందుకు కనెక్ట్ చేసుకోలేం? హోమ్ ఛార్జర్ కోసమనే ఇంకొక ప్రొప్రైటరీ సాకెట్ ఇచ్చి అది సీట్ కింద ఇచ్చి సీట్ తీసి పెట్టాలి అనే కాంప్లికేటెడ్ మెకానిజం ఇచ్చే బదులు చాలా ఈజీగా అదే Type 7 నుంచి హోమ్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు వచ్చుంటే చాలా బాగుండేది. వాళ్ళ దగ్గర డెఫినెట్లీ ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, కానీ అది కూడా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఇంకా మూడవది ఇందులో వచ్చే డాష్ బోర్డ్. ఒక చిన్న 4.3 ఇంచ్ TFT డాష్ బోర్డ్ వస్తుంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ పెట్టుకోవచ్చు, బ్లూటూత్ కంట్రోల్స్ వస్తాయి, కాల్స్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ వస్తాయి. అయితే డాష్ బోర్డ్ స్పేస్ ని ఇంకాస్త మెరుగ్గా ఉపయోగించుకొని ఉండవచ్చు. ఒక రెక్టాంగిల్ షేప్ డాష్ బోర్డ్ లో సర్కిల్ షేప్ లో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ కూడా చాలా కాంప్లికేటెడ్. ఇందులో టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ రాదు, జాయ్స్టిక్ వాడే కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి 2-3 స్టెప్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బండిలో బూస్ట్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే కనీసం 5-6 స్టెప్స్ అవుతుంది. అసలు ఈ బూస్ట్ మోడ్ ఆన్ ఆఫ్ ఎందుకు చేయాలి? ఆన్ లో పెట్టి ఉంచేస్తే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు యాక్సలరేషన్ అందుబాటులో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకో మోడ్ లో వెళ్తున్నారు, థ్రాటల్ ని కాస్త తిప్పినా ఒక స్ట్రాంగ్ జర్కుతో స్ట్రాంగ్ యాక్సలరేషన్ తో స్కూటర్ వెంటనే బూస్ట్ మోడ్ కి వెళ్ళిపోతుంది. సరే కాస్త స్లో చేస్తే వెంటనే స్ట్రాంగ్ యాక్సలరేషన్ తగ్గి బూస్ట్ మోడ్ నుంచి సడన్ గా ఎకో మోడ్ కి పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టెప్ లాంటిది అనుకోండి, ఒక మెట్టు లాంటిది. మీరు ఎకో మోడ్ ఆర్ రైడ్ మోడ్ లో ఉన్నారు, కాస్త తిప్పితే టక్కుమని బూస్ట్ మోడ్కి వెళ్తుంది విత్ స్ట్రాంగర్ యాక్సలరేషన్. కాస్త స్లో చేస్తే టక్కుమని బూస్ట్ మోడ్ నుంచి ఎకో మోడ్కి వచ్చేస్తుంది. ప్రాబ్లం వచ్చేసి ఈ జంప్ అనేది ఎక్కడ అవుతుంది అని చెప్పి అర్థం చేసుకోవడం కాస్త కష్టం. ఫిజికల్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉండదు. ఆ థ్రాటిల్ నే కాస్త మీరు మీ ఫింగర్ మజిల్స్ తో అర్థం చేసుకోవాలి. ఇంకాస్త తిప్పితే బూస్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది అని చెప్పి. దానివల్ల ఇష్యూ వచ్చేసి ఎప్పుడన్నా కాస్త తిప్పినా కాస్త స్లో చేసినా ఆ జర్కీ మూమెంట్ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంటుంది.
కనుక బూస్ట్ మోడ్ని ఆఫ్ చేసి నడిపితే ప్రశాంతంగా ఉంటుంది. అయితే సమస్య వచ్చేసి ఎప్పుడన్నా ట్రాఫిక్ వచ్చింది, ఓవర్టేక్ చేయాలి అన్న వేళ డాష్ బోర్డ్లో ఇచ్చే బదులు ఒక ఫిజికల్ కంట్రోల్లో ఇచ్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ సీల్తో వచ్చే ఒక ల్యాచ్ లాంటిది ఉంటుంది చూసారు, ల్యాచ్ తీస్తే ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. అలా ఇచ్చుంటే ట్రాఫిక్ ఉంది, నాకు బూస్ట్ మోడ్ కావాలి, ల్యాచ్ తీయండి, ప్రెస్ చేయండి, బూస్ట్ మోడ్ ఆన్, యాక్సిలరేషన్. ఆ ఫీల్ కూడా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఈజీగా ఒక కిక్ ఇస్తుంది. ఇప్పుడు అలా ఉందంటే డాష్ బోర్డ్లో ఉంది కనుక ఓ ట్రాఫిక్ ఉందా కాస్త పక్కన ఆపుతా, హ్యాండిల్ జాస్టిక్తో డాష్ బోర్డ్లో వెతికి బూస్ట్ మోడ్ ఎస్ ఆన్, ఓకే అలా ఆ 5-6 సెకండ్స్ ఆఫ్ టైంలో ట్రాఫిక్కి వెళ్ళిపోతుంది ముందుకి. ఫైనలీ అసలు ఎటువంటి ఈవీ స్కూటర్ అయినా కూడా 20% కంటే తక్కువ ఛార్జ్ ఉంటే నడపడం నేను రికమెండ్ చేయను. కానీ ఈ బండిలో బై ఎనీ ఛాన్స్ బండిని మీరు నడపవలసిన సిచ్యువేషన్ వస్తే 5% దాకా అస్సలు తీసుకొని పోమాకండి. స్పీడ్ లిమిట్ మోడ్ అనేది స్టార్ట్ అవుతుంది, అందులో మాక్సిమం 20 km/h స్పీడ్ దాకానే బండి వెళుతుంది. అసలు ఆ స్పీడ్ లిమిట్ మోడ్ లో ఇంత చిన్న గట్టు కూడా బండి ఎక్కలేదు. అన్నట్టు స్కూటర్ ని మీరు బాస్ ప్లాన్ బ్యాటరీ యాజ్ సర్వీస్ లో కూడా కొనుక్కోవచ్చు. 3 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ 1 వచ్చేసి 2 years, దీనికి ప్రతి నెల 2400 kilometers కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ పర్ మంత్ 2160 రూపీస్ ఖర్చు అవుతుంది, అంటే సుమారుగా పర్ కిలోమీటర్ 90 పైసలు. సెకండ్ ప్లాన్ 3 years కి 1600 kilometers కమిట్మెంట్ 1584 రూపీస్ ఖర్చు అవుతుంది, పర్ కిలోమీటర్ సుమారుగా 99 పైసలు. ప్లాన్ 3లో 5 years 800 kilometers పర్ మంత్ కమిట్మెంట్ ఇవ్వాలి, 1128 రూపీస్ అవుతుంది, పర్ కిలోమీటర్ సుమారుగా 1.41 రూపీస్ అవుతుంది. అండ్ ఈ బాస్ ప్లాన్ లో కొన్న వాళ్ళకి 2025 ఆగస్టు దాకా చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చారు. అయితే దాని తర్వాత అసలు బాస్ ప్లాన్ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి అప్డేటే లేదు. సో మీరు కనుక బాస్ ప్లాన్ లో బండి కొనే ప్లాన్ లో ఉంటే షోరూమ్ నుంచి ప్రతి చిన్న డీటెయిల్ చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ప్రతి లైన్ జాగ్రత్తగా చదవండి. ప్రాక్టికల్ గా చూస్తే బాస్ ప్లాన్ కంటే కూడా బండిని కొనేసుకుంటే బెటర్, ఎందుకంటే రెండు ఒకటే, బ్యాటరీ ప్లస్ వెహికల్ లోన్ లేదా పూర్తి వెహికల్ లోన్. పూర్తి లోన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ సింపుల్. సరే, ఇప్పుడైతే మరి అల్టిమేట్ క్వశ్చన్, అసలు ఈ బండి మీరు కొనాలా వద్దా? అసలు ఈ బండి అతి ముఖ్యంగా ఎవరికి సెన్సిబుల్ పర్చేస్ అవుతుంది అంటే, ఉదయం జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంలో ఫుడ్ డెలివరీ ఆర్ ఎనీ ర్యాపిడో బైక్ టాక్సీ చేసే వాళ్ళకి ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే రాత్రంతా వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని మార్నింగ్ ఒక 2-3 hours బండి నడపవచ్చు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పార్కింగ్లో బండిని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సాయంకాలం ఎంత టైం వీలైతే అంత టైం బండిని నడిపి ఎర్నింగ్స్ పెంచుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అన్న వాళ్ళకి ఈ బండి ఉపయోగపడుతుంది. అది పక్కన పెట్టేస్తే అసలు ఏ మెషిన్ మీరు కొన్నా కూడా టార్గెట్ ఎలా ఉండాలి అంటే, ఆ మెషిన్ నుంచి పూర్తి వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బండిని పూర్తిగా ఉపయోగించేసుకోవాలి అనే టార్గెట్ ఉండాలి. ప్రతిరోజు 60-70 కిలోమీటర్లు తిరిగేవారైతే, లేదా చాలా తరచుగా 70-80 కిలోమీటర్లు తిరిగేవారైతే, ప్రతి నెల 1500 కిలోమీటర్ల పై చిరుకు నడిపేవారైతే ఇది చాలా ఉపయోగపడే బండి. అయితే ఇందులో నుంచి ఒక ఫ్యామిలీ స్కూటర్తో వచ్చే ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఉపయోగపడే బండి లాగానే దాని స్ట్రెంగ్త్ కి తగినట్టుగా వాడుకోవాలి. మరి మీ దగ్గర VX2 లేదా V1, V2 స్కూటర్లు ఉంటే ఆ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా మీకు ఎలా ఉందో మీరు కమెంట్స్ లో తెలియజేయండి. అన్నట్టు రాబోయే వీడియో, అసలు ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుంది అనే వీడియో ఒకటి చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, అది మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్డ్.